రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పురస్కరించుకుని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి అన్నారు. అంబర్పేట నెంబర్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అనుమతుల పట్ల జాగ్రత్తలుగా ఉండాలని సూచించారు. ఇక మండపాల వద్ద నిర్వాహకులు రాత్రిపూట ఖచ్చితంగా పడుకోవాలని తెలిపారు. ఒక్కసారి మేము మీకు మాటిస్తున్నాం. ప్రతి దాంతో నడిపోయాను. పటేల్ నగర్ రోడ్ ఎక్కేదలకి 5 గంటలున్నాను. అంబర్పేట్ ఇన్స్పెక్టర్ నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా జరుగుతుంది. అంతకు ముందు కూడా గణేష్ ఉత్సవం అనేది జరిగేది. బట్ దాదాపు 45 సంవత్సరాల నుంచి అంటే 1980 నుంచి ఆర్కే నగర గణేష్ ఉత్సవ సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో దాదాపు హైదరాబాద్ సిటీ మొత్తం అన్ని గణేష్లను కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయడం, ఈ హైదరాబాద్ కే కాకుండా తెలంగాణకు కూడా గర్వకారణం. సో దీనికి అంతటికి కూడా ముఖ్య కారణము ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతకు ముందు జరిగినట్టే ప్రశాంతంగా ఈ నిమజ్జనం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మనకు జనరల్ గా దేశం మొత్తం కూడా ఈ గణేష్ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. బట్ మన దేశంలోనే అతిపెద్ద గణేష్ ఉత్సవము తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతుంది. దీన్ని చూడటానికి దాదాపు వేరే ప్రాంతాల నుంచి కూడా కొంతమంది విఐపీలు అటెండ్ అవుతా ఉంటారు. మనకు న్యూస్ ఛానల్స్ కానీ అన్ని టీవీ ఛానల్స్ లో కానీ గణేష్ ప్రదర్శన అనేది చాలా విజయవంతంగా ఎలా జరుగుతుందనేది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కూడా చాలా గమనిస్తున్నాయి. అందరికీ కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరియు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థని. కాబట్టి మనం అందరం కూడా మీకోసం మేము